హాయ్ అండి, అందరికీ కూడా నా ఛానల్కి స్వాగతం అండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇక్కడ ఏంటంటే మా చేనులో జాడు వేసామండి. కానీ అది ఏంటంటే మా మావయ్య గారికి తెలియక పైకి కోసేయడంతో అవి జాడు పైగా ఎవకేసేసి చనిపోయిందండి. జాడు మొత్తం చచ్చిపోయింది చేనులో వేసింది. అందుకనే ఇంకా వేరే వాళ్ళది జాడు కొనుక్కొని వీటికైతే కోసుకొస్తున్నామండి. ఆ కొనుక్కున్న జాడుని కోసుకొచ్చేటప్పుడు కాళ్ళు ఉంటాయి కదా, ఆ కాళ్ళు మట్టికి కోసుకొచ్చి ఈ విధంగా వీటిని మొత్తం పైనుండే తొక్క అంతా తీసేసి ఈ విధంగా క్లీన్ చేసుకుంటున్నామండి. ఇలా క్లీన్ చేసుకున్న వీటిని చేనులో పెట్టేసుకుందాం అనేసి ఇలాగ వాటికి పైనుండే కొంచెం తొక్కను తీసేసి ఇలాగ ముక్కల కింద కట్ చేస్తున్నారండి. అక్కడ చూస్తున్నారు కదా, మావయ్య గారును ఇంకొక అతను ముక్కల కింద కట్ చేస్తున్నారు. మా ఆయన గారు, అలాగే అత్తయ్య గారు, పక్కింటి మా అమ్మగారు, అలాగే నేను, మా పిల్లలందరూ కూడా ఈ విధంగా అయితే చేస్తున్నామండి. నేను ఇప్పుడు వీడియో తీస్తున్నాను కదా. సో వీటిని ఎలా పెట్టుకోవాలంటే చేను దున్నించి అయినా పెట్టుకోవచ్చు, లేదంటే మామూలుగా అయినా పెట్టేసుకోవచ్చు అండి. అది నేను వీడియో తీయలేదండి. మా మావయ్య గారు, మా ఆయన గారు వెళ్ళి పెట్టేశారు. నేను ఇంకా వీడియో తీయడానికి అయితే వెళ్ళలేదండి చేనులోకి. చేనుని దున్నిస్తే వీటిని జాడుని ఇంకా కొంచెం పెద్దగా అలాగా ఇప్పుడు ఒలుస్తున్నాం కదండి, అలా తొక్కలు ఒలిచినవి మామూలుగా అలా పెట్టేసుకోవచ్చండి. కట్ చేయక్కర్లేకుండా జాడు తొక్కడం అని అంటారు. అలా పెట్టేసి ఇలాగే ఈ జాడు మొక్కలను అలా పెట్టేసి పైన కొద్దిగా మట్టి వేసి దాన్ని ఇలాగ కాలుతోటి జస్ట్ అలా తొక్కితే సరిపోతుందండి. మేము దున్నించలేదు కాబట్టి జస్ట్ వాటిని కొద్దిగా చిన్నగా కట్ చేసుకుని గుచ్చేస్తే సరిపోతుందంట. అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ గేదెలని ఇంటికి తీసుకొచ్చారండి మా ఆయన గారు. ఇంకా మొన్నటిదాకా ఇవి చేనులోనే ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఇవి కొంచెం డెలివరీ టైంకి దగ్గర పడిందని ఒక గేదె ఈ రెండింటిని కూడా ఇంటికి తోలుకొచ్చేసారండి. ఇలా తోలుకొచ్చేసి ఇంటి దగ్గర అయితే కట్టేసాము. ఇంకా వీటి దగ్గర క్లీన్ చేసే పని అయితే కాస్తమానం ఉంటూనే ఉంటుందండి. మార్నింగ్ 4:30కి అలాగా మా ఆయన గారు ఒకసారి క్లీన్ చేసేసి ఇప్పుడు గడ్డి కోసుకురావడానికి అయితే వెళ్ళారండి. ఆ వెళ్ళేలోపు ఇంకా మళ్ళీ ఇక్కడ ఇదంతా కూడా చిరాగ్గా అయిపోయింది అనేసి ఇదంతా కూడా మళ్ళీ క్లీన్ చేస్తున్నాను నేను. ఫస్ట్ అయితే మా ఆయన గారు మొత్తం క్లీన్ చేసేసారండి. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఇదంతా చిరాగ్గా ఉందనేసి అదంతా గడ్డి అంతా తీసేసి మళ్ళీ పేడ అదంతా క్లీన్ చేసేసి వీటన్నింటినీ కూడా కడిగేద్దాం అనేసి ఇక్కడైతే చేస్తున్నానండి. సో ఏదేమైనా పాడి గేదెలు ఉంటే ఇంటిళ్ళ పాదికి పనే ఉంటుందండి ప్రతి ఒక్కరికి కూడా. సో ఈ విధంగా అయితే గేదెల దగ్గర మొత్తం కూడా తీసేసుకున్నానండి. ఇలా తీసేసుకున్న తర్వాత సూప్ తోటి ఈ విధంగా వాటర్ వేసేసుకుని అది కింద కూడా కడిగేసి అలాగే వీటికి కూడా స్నానం అనేది చేపించేస్తున్నామండి. ఇవి కూడా చక్కగా చేపించుకుంటాయి. ఫేస్ ఇలా పెట్టి మరీ చేపించుకుంటాయి అవి స్నానం. సూప్ తోటి ఇలా వాటర్ పడుతుంటే చక్కగా పెడతాయండి అవి ఫేస్ ఇంకా పట్టమని. సో చూస్తారు కదా, ఈ విధంగా అయితే గేదెల దగ్గర క్లీనింగ్ అయితే అయిపోయిందండి. ఈ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత వీటికి మళ్ళీ గడ్డి అనేది వేసేసి వీటి పని అయితే ఇంకా అక్కడితోటి అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మామూలే అనమాట. ఇలాగ సూప్ తోటి వాటర్ పెట్టేసి ఇదంతా క్లీన్ చేసేసుకుని వీటికి స్నానం చేయించేసిన తర్వాత వీటికి గడ్డి కూడా వేసేస్తే ఇక్కడితోటి పని అవుతుందండి. ఇలాగ వీటి దగ్గర టైంపాస్ అయితే ఇంకా సరిపోతుందండి, బోర్ కొట్టకుండా. ఇంటి దగ్గర కట్టారు కాబట్టి, అదే చేనులో కడితే మొత్తం ఇంకా మా ఆయన గారు చూసుకుంటారు. నేను ఇంకా అప్పుడప్పుడు వెళ్ళి చూసేసి వచ్చేస్తుంటానండి. సో ఫైనలీ వీటికి డెలివరీ టైం అయితే దగ్గర పడుతుంది అనేసి ఇక్కడ ఇంటి దగ్గర అయితే కట్టామండి. మళ్ళీ కొన్ని రోజులు ఆగిన తర్వాత వీటిని చేనులోనే తీసుకెళ్ళి అక్కడ కట్టేస్తాము. ఈ విధంగా మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత గడ్డి కూడా వేసేస్తామండి. ఇవి గడ్డి వేసేటప్పుడు కూడా చక్కగా పిలుస్తాయి అనమాట. నోటితోటి పిలవు, సైకిల్ భలే చేస్తాయండి. చూపిస్తాను మీకు చూడండి. ఇక్కడ గడ్డి కూడా ఇంకా అయిపోయిందండి, చూస్తున్నారు కదా. అది గడ్డి కోసుకురావడానికని వెళ్ళారండి మా ఆయన గారు. సో అందాక ఇది వేసేస్తే అవి మళ్ళీ గడ్డి వచ్చేదాకా ఇవి తింటూ ఉంటాయండి, సరిపోతుంది ఇంకా. సో చూస్తారు కదా, ప్రస్తుతానికైతే నా రొటీన్ ఇలా ఉందన్నమాట. నా డైలీ రొటీన్ అయితే ఈ విధంగా అయితే ఉందండి. సో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే వీడియోస్ చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో చూస్తారు కదండి, ఇక్కడ మా బాబు కూడా వీటికి మేత అయితే తినిపించేస్తాడు. ఇలాగ గడ్డి తినేసిన తర్వాత ఒకసారి వాటర్ పెట్టేస్తే అవి కూడా తాగేస్తాయండి. అలాగే ఇప్పుడు ఈ టైంలో ఉలవలు కూడా పెట్టచ్చు అంటండి. ఉలవలు కూడా అప్పుడప్పుడు పెడుతున్నామండి వీటికి. ఇంకా ఇలాగే డెలివరీకి ముందు ఏమేమి ఫుడ్ పెట్టాలో మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వాటిని కూడా పెడుతుంటాము. అలాగే డెలివరీ అయిన తర్వాత కూడా ఏం పెట్టాలో మీకు తెలిస్తే కామెంట్ చేయండి మీకు తెలిసినంత వరకు. ఎందుకంటే మాకు ఫస్ట్ టైమే కదా వీటిని పెంచడం. సో అందుకనే మీ సజెషన్ అనేది అడుగుతున్నానండి. ఉలవలను ఎలా పెడుతున్నామంటే ఒక నైట్ అంతా నానబెట్టేసి ఆ తెల్లారి మిక్సీ పట్టేసుకొని
దాన్ని మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బకెట్లోకి తీసుకుని దానిలో కొద్దిగా తవుడుని కలుపుకొని అప్పుడు పెడుతుంటే అలా తింటున్నాయండి. ఇక్కడ ఈ విధంగా ఈ రెండింటికి కూడా 2 బకెట్లో వాటర్ అయితే పెట్టేశాను. మళ్ళీ సాయంత్రం ఒకసారి ఈ విధంగా 2 బకెట్లతోటి వాటర్ పెట్టేస్తే సరిపోతుందండి. సో చూస్తారు కదా, ఇక్కడతోటి వీడియోని అయితే ముగించబోతున్నానండి. నెక్స్ట్ మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి శిరీష ఎవ్రీథింగ్ ఛానల్ని. అలాగే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.